బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సకల చరాచర సృష్టి మొత్తం ఆ శివుడి అనుజ్ఞ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. కర్త కర్మ క్రియల్లో పూర్తిగా శివతత్వం ఇమిడి ఉన్నదన్న విషయం సామాన్యులు గ్రహించకపోవడమే మాయ. ఈ మాయను దూరం చేసే భగవానుడు మహాదేవుడు ఒక్క శివుడే అని ఈ చరాచర సృష్టి కూడా నమ్ముతూ వస్తుంది. శివుణ్ణి ఆరాధించడం కోసం మనకుండే ప్రత్యేకమైన రోజుల్లో కార్తీక మాసాన్ని ప్రథమంగా చెప్పుకుంటాము. బోలా శంకరుడుగా శివుడు భక్త సులభుడుగా ఎన్నో వరాలు ఇస్తాడు. ఆ వరాల్ని పొందడం కోసం ఈ కార్తీక మాసంలో భక్తులు ఎంతో పుణ్యం చేసుకోవాలని మన పురాణాలు చెప్తున్నాయి. కార్తీక మాసం సమీపించిన వేళ శివతత్వం ఏంటి, శివ ఆరాధనలో పాటించాల్సిన నియమాలేంటి ఒక్కసారి తెలుసుకుందాం. ఇందుకోసం విశాఖలోని అస్సాం గార్డెన్స్లో ఉన్న శ్రీ శివరామకృష్ణ ఆలయం. ఈ ఆలయంలో స్వామి గత 100 ఏళ్లుగా పూజలు అందుకుంటున్నారు. ఇప్పటి వరకు 3 తరాల కుటుంబాలు ఇక్కడ స్వామిని తరించి అనుజ్ఞ పొందుతున్నాయి. ఈ ప్రాంతం అంతటికి భక్తి పారవస్యాన్ని పంచుతున్నాయి. ప్రస్తుతం మన ముందున్నారు గోపాజోసుల భార్గవ శర్మ గారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ కుటుంబం 3 తరాలుగా స్వామిని ఆరాధిస్తూ తరిస్తూ వస్తుంది. ఇప్పుడు 3వ తరంగా మీరు స్వామిని అర్చించుకుంటున్నారు. ఈ ప్రాంతం అంతటికి కూడా భక్తిని పంచుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం చాలా కాలంగా. ఏంటి స్వామి శివతత్వంలో ఉండే గొప్పతనం ఏంటి? మీరు ఈ సేవలో ఎలాంటి అనుభూతి పొందుతున్నారు? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకబంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతు. శ్రీ శివరామకృష్ణ దేవాలయం ప్రధానార్చకులు గోపాజోషుల భార్గవ శర్మ. నేను మా తాతగారి దగ్గర నుంచి 3 తరాల వరకు ఈ యొక్క దేవాలయం నడిపిస్తున్నాము. ఈ దేవాలయానికి 100 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఈ దేవాలయం సూరమ్మ గారి కోవల దేవాలయాన్ని చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా సూరమ్మ గారి కోవలని చెబుతూ ఉంటారు. ఈ యొక్క దేవాలయానికి మా చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారు చేసినప్పటి నుంచి కూడా ఉదయాన్నే ప్రాప్తకాలనే ఈ యొక్క 4 గంటల నుంచే స్వామివారికి అభిషేక అర్చనలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం అనగా కార్తీక మాసం అంటే శివుడికి చాలా ఇష్టమైన పర్వదినం. అందులో శివతత్వం శివకేశవులు ఇద్దరూ సమానమే. అందరూ అనుకుంటారు శివుడు వేరు విష్ణువు వేరు అనుకుంటారు. కార్తీక మాసంలో శివుడికి ఎంత అర్చన చేస్తే విష్ణుమూర్తి అంత సంతోషపడుతుంటారు. అదే విష్ణుమూర్తికి అర్చన చేస్తే శివుడు అంత సంతోషపడుతుంటారు. అందుకే కార్తీక మాసంలో శాలిగ్రామ దానాలు, దీపదానాలు, ఏకాదశి ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అంటే విష్ణు శివస్య రూపస్య ఏకం అనే అర్థం అన్నమాట. అందులో ఈ యొక్క శివుడు తత్వం ఏంటంటే కార్తీక మాసంలో ఉదయాన్నే ఈ కార్తీక మాసం దీక్ష అంటారు. ఈ దీక్ష చేసినప్పుడు ఎవరైనా దీక్ష చేస్తే వాళ్ళకి సకల ఐశ్వర్యాలు సకల కష్టాలు పోయి సకల స్థితి సంపద పొందుతాయని చెప్పి ప్రగాఢంగా నమ్మకం. ఈ యొక్క కార్తీక మాసంలో ప్రాప్తకాన్నే ఉదయాన్నే కాలకృత్యాలు నెరవేర్చుకొని ఉదయాన్నే స్నానం ఆచరించి ఉదయం సూర్యోదయం అవ్వకముందే శివాలయం ఆరాధన చేసి శివుడికి అర్చన చేసుకొని శివాలయంలో దీపారాధన ధ్వజస్తంభం దగ్గర కానీ లేకపోతే నందీశ్వరి దగ్గర కానీ లేకపోతే పరివార దేవతల దగ్గర ఎక్కడైనా నేతితో ఒత్తుతో నెయ్యి వేసి ఒక ఒత్తి వేసి వెలిగిస్తే సర్వ పాపాలు పోతాయని చెప్పి ఈ యొక్క కార్తీక మాసం దీక్ష. అలాగే ఉదయం సాయంత్రం 2 పూట్ల ఆరాధన చేసుకొని తలారా స్నానం చేసుకొని అర్చనలు చేయడం వల్ల ఈ యొక్క కార్తీక మాసంలో సర్వ దోషాలు పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా కార్తీక మాసంలో నదీ స్నానం చాలా పవిత్రమైనది అంటారు. అవును. ఒకవైపు కార్తీక పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనది, మిగిలిన అన్ని పౌర్ణముల కన్నా అని చెప్పుకుంటుంటారు. ఏంటి దాని విశిష్టత ఏంటి స్వామి? కార్తీక మాసంలో తలార స్నానం చేయడం వల్ల ఏమిటంటే సర్వదోషాలు పోతాయని చెప్పి ప్రగాఢంగా ఆ నమ్మకం ఉంది. ఈ యొక్క నదీ స్నానాలు అంటే చుట్టుపక్కల నది దగ్గర ఉంటే నదీ స్నానాలు చేస్తారు. కొంతమంది బావిల దగ్గర బావి స్నానాలు చేస్తుంటారు. లేదంటే ఇంట్లో ఉన్న మన మోటార్ నీళ్ళు వాటర్ వాడుకొని తలార స్నానం చేసి ఆ యొక్క ఆలయానికి వచ్చి దీపారాధన చేయడం వల్ల ఆ యొక్క దోషాలు ఇవి పోతాయని చెప్పి అర్థం. ఈ యొక్క కార్తీక పౌర్ణమి, కార్తీక ఉపవాసం, కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి ఇలాగా ఏకాదశి అనే కార్యక్రమాలు వస్తుంటాయి. ఈ ఏకాదశి పౌర్ణమి రోజు ఉపవాసం అంటారు. కానీ ఉపవాసం అంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఏమీ తినకుండా ఉండిపోవడం, ఏమీ తాకకుండా ఉండిపోవడం, ఇలా చేసి దాన్ని ఉపవాసం అనుకుంటున్నారు అందరూ కూడా. అది కాదు,
ఉపవాసం అంటే స్వామి దగ్గరగా ఉండడం. అంటే ఎంతోమంది చాలా ప్రముఖులు చెప్తున్నా సరే దానికి ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఉపవాసం అంటే ఓన్లీ కటికతో ఉపవాసం, మంచి ఒక కాఫీ చుక్క కూడా తాగకుండా, ఒక ఫ్రూట్స్ ఒక పండు కూడా తినకుండా ఉపవాసం చేస్తున్నారు. ఆ ఉపవాసం చేయడం వల్ల వ్యర్థం తప్ప దాని అర్థం కాదు. ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా ఉండడం. స్వామి దగ్గరగా ఉంటే స్వామివారి ఆరాధన చేస్తూ ఆ రోజు స్వామివారి నామస్మరణ, శివపురాణం కానీ లేకపోతే కార్తీక పురాణం కానీ లేకపోతే శివనామస్మరణ చేస్తూ, లేకపోతే ఆ రోజు అర్చన కానీ అభిషేకం కానీ చేసుకుంటూ ఆ యొక్క స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు. ఏదో పాల్లో లేకపోతే స్వామివారికి సంబంధించిన ఫ్రూట్స్ అంటే పళ్ళు కానీ జ్యూసులు కానీ ఏవైనా తాగి ఉపవాసం చేయొచ్చు. దీన్ని ఉపవాస దీక్ష అంటారు. అంతేగాని చాలామంది ఉపవాసం లేకుండా ఏమీ తినకుండా స్వామివారి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అర్చన చేయడం వల్ల దానివల్ల ఉపవాసం ప్రయోజనం ఏమీ లేదు. ముఖ్యంగా ప్రదోష వేళలో స్వామిని అర్చించుకోవడం అనేది కార్తీక మాసంలో ఎంత గొప్పమైన ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? ప్రదోషకాలం అంటే అర్చన చేయడం అనేది స్వామివారికి ప్రాప్తకాలంలో అర్చన చేయడం, ప్రదోషకాలంలో అర్చన చేయడం వేరు. ప్రదోషకాలంలో సర్వదేవతలు ఒక స్వామివారు ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ ఆరాధన చేయడం వల్ల స్వామివారికి విశిష్టమైన ఫలితం మనకు లభిస్తుందని చెప్పి ఆ యొక్క సూర్యాస్తమంలో కార్యక్రమంలో చేస్తూ ఉంటారు. స్వామివారి దోసెడు నీళ్లతోనే సంతృప్తి పొందుతారు కదా, అసలు ఏంటండి అంత భక్తి సులభత్వం స్వామికి ఎలా వచ్చింది? అసలు స్వామి తత్వం ఏంటండి? స్వామివారికి ఇదో ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఎన్ని పాలు వేసామా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టామా, ఎన్ని పూలు వేసామా, ఎన్ని పూలదండలు పెట్టామా, అర్చన చేసామా, ఇదే దైవత్వం అనుకుంటున్నారు అందరూ కూడా. అది దైవత్వం కాదు. ఒక చెంబు నీళ్ళు కానీ, ఒక గ్లాస్ నీళ్ళు కానీ, ఒక జోషి నీళ్ళు కానీ స్వామివారికి వేసి స్వామి ఇదే మేము చేయగలం, ఇంతకు మేము చేయలేం అని చెప్పి స్వామివారి మీద ఆ నీళ్ళు వేస్తే స్వామి చాలా సంతుష్టిపరిచి మన అనుకునే కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా చేయిస్తూ ఉంటారు. స్వామి ఈ సకల చరాచర జగత్తు కూడా స్వామి ఆకారంలో దర్శనమిస్తుంది. నిరాకారుడు నిర్గుణ స్వరూపుడని మనం అనేక కథల్లోనే ఆయన తత్వాన్ని చాలా లోతుగా తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి కదండి. అవునండి, అవును. అసలు ఏంటి శివతత్వం అంటే ఏంటి? మనం దాన్ని సామాన్యులు చేరుకోగలరా? దాన్ని సామాన్యులు చేరుకోగలనే తప్పకుండా చేరుకుంటారండి. చేరుకోవడం అంటే ఇది చెప్తాను కదా, ఎన్ని అర్చనలు చేసామా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టామనేది కాదు. స్వామివారి మీద పూర్తిగా నమ్మాలి. ఏదో నమ్మనట్టు కాకుండా స్వామివారి మీద పూర్తిగా విశ్వాసం, మన శరీరం అంతా స్వామికి అర్పణ చేసి స్వామి మీకు ఇది చేయగలను, నేను ఇంతకించి చేయలేను అని చెప్తే స్వామి చాలా ఆనందపరిచి మనకు అనుకున్న కార్యాలన్నీ నిర్విఘ్నంగా నిర్వహిస్తుంటారు. శివతత్వం అంటే శివుడికి అంటే శివలింగాకారం. శివుడికి ఒక రూపం ఉంది, కాకపోతే ఆ రూపం ఏంటంటే శివుడు అంటే మహాశివరాత్రి లింగోద్భవ కాలం అంటే ఏది వేసినా స్వామి కింద దారపోస్తారు తప్ప ఆయన తీసుకునే తత్వం కాదు. ఇంకా వేరే దేవుళ్ళకి అయితే అర్చన చేసి మన పూలదండ వేస్తే పూల అలంకారం చేసుకుంటాడు. తర్వాత మన ఏమైనా నైవేద్యాలు పెట్టి ఆరగిస్తారు. స్వామివారికి అలా కాదు. ఆ శివలింగం మీద నీళ్ళు పోస్తే అవన్నీ కిందకి రావడం తప్ప స్వామికి నాకేమి కాదు, నాకు ఓన్లీ భక్తి మాత్రం కావాలి అని చెప్పి ఆ స్వామి మనకి ఆ లింగ రూపంలో మనకు చూపిస్తున్నారు అనమాట. ఒక నిదర్శనంగా చూపిస్తున్నారు. అంతే అంతే. బిల్వ పత్రాలు అనేవి చాలా పవిత్రంగా స్వామిని కొలుస్తాం. పూజల్లో పుష్పాల కన్నా ముఖ్యంగా పత్రాలే ఎక్కువ స్వామి ఇష్టపడతారు. అవును. ఏంటంటే అందులో ఉండే ఆంతర్యం అంటే స్వామివారికి బిల్వ అంటే త్రిశూల ఆకారంలో, త్రిశూలం ఎలా ఉంటుందో స్వామివారికి బిల్వపత్రం కూడా త్రిశూల ఆకారంలో ఉంటుంది. ఆ యొక్క త్రిశూల ఆకారంలో ఉండడం వల్ల స్వామివారికి బిల్వదళాలు అంటే బిల్వదళాలతో అర్చన చేయడం చాలా విశేషం. ఈ బిల్వదళాలు కూడా మనం ఒక్కసారి పువ్వు వేసిన తర్వాత ఆ పువ్వు వాడడానికి మళ్ళీ పనిచేయదు. అదే బిల్వదళం ఎలా అంటే ఒకసారి అర్చన చేసిన తర్వాత దాన్ని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని ఒక ఆరబెట్టుకొని మళ్ళీ అర్చన చేయడం వల్ల ఆ స్వామివారికి ఆ ఫలితం వస్తుంది అనమాట. ఏదైతే మనం పువ్వుతో పనిచేసే ఫలితం ఎలా వస్తుందో ఆ బిల్వదళాలతో చేయడం వల్ల కదా ఆ ఫలితం వస్తుంది. అందువల్ల స్వామివారికి బిల్వదళాలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కార్తీక మాసంలో జ్వాలా తోరణం అనేది సాంప్రదాయంగా వస్తుంది మన పురాణ కాలం నుంచి. ముఖ్యంగా పల్లెటూళ్ళలో జ్వాలా తోరణం అనేది చాలా వేడుకగా చేస్తారు. దాని విశిష్టత ఏంటి స్వామి? పల్లెటూరులోనే కాదండి, ఇప్పుడు సిటీలో కూడా బాగా చేస్తున్నారు. మన ఈ జ్వాలా తోరణం పౌర్ణమి అంటే పౌర్ణమి రోజు సాయంత్రం చేసేది దీన్ని జ్వాలాతోరణం అంటారు. అంటే యమద్వారము అంటే అక్కడ గడ్డి కట్టి దానికి ఏమొచ్చి యమద్వారము అంటే శివమూర్తులు అంటే కళ్యాణం చేసే విగ్రహాల మూర్తులు ఉంటాయన్నమాట. ఆ విగ్రహాన్ని ఆ పల్లకిలో పట్టుకొని చుట్టూ అంటే యమద్వారం అది ఆ ద్వారం నుంచి 3 సార్లు అటు నుంచి ఇటు తిరగడం వల్ల మనం చేసిన పాపాలన్నీ కూడా పోయి యమద్వారం నుంచి స్వర్గద్వారానికి వెళ్తాం అనమాట. అందువల్ల ఆ యొక్క జ్వాలాతోరణం అనేది ఏర్పడింది. ఆ జ్వాలాతోరణం వల్ల పాల్గొనడం వల్ల సకల కష్టము తొలిపోయి నీతి బాధలు అంటే మనం చేసిన చిన్న తప్పులు అంటే తెలిసి చేసినా తెలియకపోయినా ఒక చిన్న చేమని తప్పు చంపినా సరే ఆ పాపం జరుగుతుంటుంది. అటువంటి పాపాలన్నీ ఎలా పోవాలి అంటే ఇక జ్వాలాతోరణంలో పాల్గొనడం వల్ల మీ దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి ఆ శివాలయం చుట్టూ ఆ దగ్గర పౌర్ణమిలో జ్వాలాతోరణం చేస్తారు. ఆ జ్వాలాతోరణం చేయడం వల్ల
ఆ యొక్క విగ్రహాలతో మూడు మార్లు ప్రదక్షిణ చేయడం వల్ల సర్వదోషాలు పోయి అక్కడి నుంచి ఏ పాపాలు చేయకుండా ఉంటారని చెప్పి దీని అర్థం. ముఖ్యంగా నాగాభరణంగా చెప్పుకునే నాగేంద్రుడిని కూడా ఇదే మాసంలో పూజ చేస్తాము. ముఖ్యంగా నాగుల చవితి వస్తుంది, నాగుల పంచమి వస్తుంది. మన రైతులు ముఖ్యంగా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నాగుల చవితిని ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తారు, భక్తి శ్రద్ధలతో చేస్తారు. దాంట్లో ఉండే విశిష్టత ఏంటి స్వామి? నాగుల చవితి అంటే నాగదేవత, నాగసర్పము అంటారు. ఇది పల్లెటూరులో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి సిటీలో కన్నా. అప్పుల్లో ఈ యొక్క పొలాలు ఇప్పుడంటే సిటీలో అప్పుల్లో పల్లెటూరులో పొలాల చుట్టూ ఈ నాగదేవతలు ఈ పుట్టలు పాములు ఉండేవి కాబట్టి వాటికి విశేషంగా ఈ పాలు పోయడం వల్ల అవి మనకి జోలికి రావు. నాగదేవతలకు మనం అర్చన చేయడం వల్ల అర్చన చేస్తే వాళ్ళు సంతోషపడతారు తప్ప కోప్పడరు కదా. దాని అర్థం వల్ల అలా పాలు వేయడం వల్ల స్వామికి చాలా ఇష్టమై మనకు కావలసిన కోరికలు మనకు కావలసినవి జరుగుతూ ఉంటాయి. అసలు ముఖ్యంగా వనభోజనాలు అవి చేస్తుంటారు కదా కార్తీక మాసంలో, అవి దారి తప్పుతున్నాయి క్రమక్రమంగా. అసలు వనభోజనం అంటే అసలు ఏంటి, ఎందుకు చేయాలి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి? వనభోజనం అంటే ఇదివరకు రోజుల్లో శుభ్రంగా 100 మంది వెళ్ళి ఒక ఉసిరి చెట్టు కిందో, మారేడు చెట్టు కిందో, మామిడి చెట్టు కిందో కూర్చొని శుభ్రంగా భోజనం చేసి ఉసిరిపచ్చడితో భోజనం చేయడం వల్ల దాన్ని వనభోజనం అంటారు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే వనభోజనం అంటే ఒక ఆహ్లాదకరం అయిపోయింది. అక్కడ వెళ్ళి ఆటలాడుకోవడం, తర్వాత ఏమొచ్చి విహారయాత్ర అయిపోవడం, తర్వాత ఏమొచ్చి ఇష్టకరంగా అష్టజమ్మాలు ఆటలాడుకోవడం, తర్వాత ఔషీలు ఆడుకోవడం జరుగుతుంది. అది కాదు అసలు వనభోజనం అంటే. అక్కడికి వెళ్ళి శివపురాణం కానీ, శివ అర్చన కానీ, శివ అభిషేకం కానీ, లేకపోతే సత్యనారాయణ వ్రతం కానీ, ఆ యొక్క దేవాలయం కానీ, లేకపోతే ఉసిరి చెట్టు కింద కానీ, మామిడి చెట్టు కింద కూర్చొని అర్చన చేసుకొని ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని ఈ యొక్క వనభోజనంగా తినేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. సార్ ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు ఉపవాస దీక్ష విరమించే సమయంలో సాయంత్రం పూట కార్తీక దామోదరుని దర్శనం చేసుకుంటాం కదా, ఏంటి అందులో ఆంతర్యం ఏంటండి? అంటే కార్తీక మాసంలో స్వామివారికి ఇష్టమైనవి కార్తీక సోమవారం, ఏకాదశి, తర్వాత పౌర్ణమి రోజుల్లో ఆ రోజు ఉపవాసం ఉండి స్వామివారి కార్తీక దామోదర అంటే మనం చేసినవన్నీ కూడా ఆ స్వామివారికి అర్పణ చేయడం. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి స్వామి దగ్గరగా ఉండవు. ఉపవాసం అంటే మళ్ళీ వేయాలనుకుంటారు. స్వామి దగ్గరగా ఉండి ఆ స్వామివారికి అర్చన చేసుకొని, స్వామివారి ప్రదోషకాల స్వామికి అర్చన చేసుకొని ఒక దీపం పెట్టుకొని, స్వామి ఈ యొక్క ఉపవాసం మీకు చేశాము, ఇదిగోండి మీకు ఆ దామోదర అర్పణమస్తు అంటే మీ యొక్క ఉపవాసం చేస్తాను అర్పణ తీసుకోండి స్వామి అని చెప్పి అర్పణ చేయడం వల్ల అర్పించేస్తున్నాం. మనం చేసిందంతా ఆయనకి అర్పించడం, దాన్ని అర్పణం అంటారు అనమాట. కార్తీక దామోదర అర్పణమస్తు అంటే అర్పించేస్తున్నాం. అర్పించిన తర్వాత స్వామివారి మన అనుగ్రహం మనకు ఇవ్వాలి అని చెప్పి దాని అర్పణం అంటారు అనమాట. సాయంత్రం వేళ ఆకాశ దీపం వెలిగిస్తారు కదా, అందరూ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు దాని మీద, ఎక్కువ శ్రద్ధ భక్తి? ఈ యొక్క ఆకాశ దీపారాధన కార్యక్రమం ఏంటంటే మనం మొట్టమొదటిగా సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపారాధన చేస్తాం. ఎవరైతే ఆకాశ దీపం చేస్తారో వాళ్ళ గోత్రం, వాళ్ళ పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లు, అందరి పేర్లు అర్చన చేస్తాము. అర్చన చేసి ఆ ఆకాశ ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపం వెలిగిస్తాము. ఆకాశ దీపం వెలిగించడం అర్థం ఏమిటంటే ఆ యొక్క వెలుగుని ఏ క్రిమి కీటకే అంటే చెరువుల దగ్గర ఉంటే చెరువు దగ్గర ఉన్న ఆ వెలుతురు చూసి అన్నీ కూడా అక్కడికి వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత ఈ కెమికల్గాలన్నీ కూడా చూసి ఆ యొక్క వెలుతురు ఎప్పుడైతే వాళ్ళకి తగులుతాయో వచ్చే జన్మ అంటూ ఉంటే మనిషి జన్మగా పుడతారని చెప్పి ఆ యొక్క ఆకాశ దీపం గల అర్థము. అదే వాళ్ళ వెలుగును చూస్తేనే వాళ్ళు మనిషి జన్మ పుట్టారంటే వెలిగించిన వారు, దానికి సహకరించిన వారు, దాన్ని అర్చన చేసుకునే వారు, వీళ్ళకందరికీ ఇంకే జన్మ వస్తుంది అని దీని అర్థం, ఆకాశ దీపం అర్థం అనమాట. ముఖ్యంగా కార్తీక మాసంలో చాలా మంది ఆహార నియమాలు తెలియక కొన్ని తప్పుతుంటారు. ఏంటండి ఏం సేవిస్తే మంచిది, సాత్వికమైన ఆహారం ఏంటంటే అని మన పురాణాలు చెప్తున్నాయి? అంటే పురాణాలు చెప్పడం ప్రకారం అయితే సాత్విక ఆహారం అంటే మధ్య మాంసములు, తర్వాత ఏమొచ్చి మధుపానీయాలు, తర్వాత ఏమొచ్చి ఈ యొక్క వెల్లుల్లి, ఉల్లి, ఇవి అంటే శరీరాన్ని కంట్రోల్ చేసుకో. అంటే సైన్స్కి ప్రకారంగా చెప్పాలంటే శరీరాన్ని వేడి తగ్గించే పద్ధతులు ఏవయ్యా అంటే ఈ యొక్క ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మసాలాలు గట్రా సంబంధించినవన్నీ వేడిని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఆ కంట్రోల్ చేయడం వల్ల ఇప్పుడు మాస దీక్షలో ఉంటారు కదా, ఆ దీక్ష భంగం కలగకుండా ఉండాలి, ఆ దీక్ష భంగం కలగకుండా ఉండాలని చెప్పి ఒక కార్తీక మాసంలోని ఈ యొక్క ఆహార నియమాలు పాటించారు. అంటే ఉల్లిపాయ లేకుండా తినండి, మధ్య మాంసాలకు బాగా దూరంగా ఉండండి అని చెప్పి ఈ యొక్క కార్తీక మాసం వల్ల ఈ మాసంలో దీక్షకి సంబంధించిన ఆహార నియమాలు. స్వామి తమరి ఆలయం గురించి కొంచెం వివరిస్తారా? స్థల పురాణం అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ యొక్క నాకు తెలిసి ఈ యొక్క గుడి 100 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం అండి. ఈ దేవాలయము మా తాతగారు చేశారు. మా తాతగారు గోపాజుల సత్యజగన్నాథ గారు, తర్వాత మా నాన్నగారు గోపాజుల చంద్రమౌళీశ్వరం గారు, ఇప్పుడు నా తరం 3వ తరం నడుస్తుంది గోపాజుల భార్గవ శర్మ. ఈ యొక్క దేవాలయాన్ని శివరామకృష్ణ దేవాలయం అంటారు. ఈ యొక్క అస్సాం గార్డెన్స్, విశాఖపట్నం. ఈ యొక్క దేవాలయం దగ్గర 100 సంవత్సరాల చరిత్ర.
ఈ దేవాలయం సూరమ్మ గారు అనే ఆవిడ ఈ యొక్క దేవాలయం మొట్టమొదటిగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని శివరామకృష్ణ దేవాలయం అని అంటారు, సూరమ్మ గారి కోవులే అని అంటారు. ఇప్పటికీ చాలా వాడుకలు అందరికీ సూరమ్మ గారి కోవులే అని తెలిసి అర్థం ఉంది. ఈ యొక్క సూరమ్మ గారి కోవుల్ని ఈ యొక్క దేవాలయం చిన్నప్పటి నుంచి ఉదయాన్నే ప్రాతకాలనే కార్తీక మాసం అనగా రోజు కూడా, కార్తీక మాసమే కాక రోజు కూడా ఉదయాన్నే తెల్లవారు 5 గంటలకి వచ్చి అర్చన చేసుకుని అభిషేకాలు చేసుకుంటారు. ఈ యొక్క దేవాలయము దేవాదాయ ధర్మాదాయ శాఖలో నడుస్తుంది. ఈ యొక్క దేవాలయానికి సురేష్ బాబు గారు ఈవోగా నిర్మిస్తారు. ఇప్పుడు కార్తీక మాసంలో లైన్లు అనగా వాటర్ ప్యాక్, జనాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి వాటర్ ప్యాక్లు అనగా అన్ని సౌకర్యాలు ఆ దగ్గరుండి ఆయన పర్యవేక్షిస్తుంటారు. అంటే కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాల రోజు ఎలాంటి ఉదయం నుంచి కార్యక్రమాలు ఎలాంటివి ఉంటాయండి? పూజా కార్యక్రమాలు సోమవారం రోజు ఉదయం తెల్లవారు 4 గంటలకల్లా స్వామివారికి మొదటి అభిషేకం జరుగుతుందండి. ఈ యొక్క మొదటి అభిషేకం 1:30 పైన జరుగుతుంది. ఈ యొక్క అభిషేకం అనంతరం అప్పటి నుంచి కూడా 4-5 బ్యాచ్లు దగ్గర ఈ పాత దేవాలయం కాబట్టి చాలా దూరం నుంచి చాలామంది వస్తుంటారు. దగ్గర ఒక 4-5 అభిషేకాలు ఒక ట్రిప్కి కనీసం ఒక 300 నుంచి 400 మంది అభిషేకాలు జరుగుతుంటాయి. అలాగా ఒక 6-7 అభిషేకాలు అవుతాయి ఉదయం అంతా కూడా. సాయంత్రం మళ్ళీ 5:30కి స్వామివారికి అభిషేకం ఉంటుంది. 6 గంటలకి ఆకాశ దీపారాధన కార్యక్రమం ఉంటుంది. 6 నుంచి రాత్రి 8 గంటలకి స్వామివారికి మళ్ళీ హారతి, స్వామివారి ఆలయం క్లోజ్ చేయడం ఉంటుందండి. అది. నమస్కారం అండి. నమస్తే. చాలా మంచి విషయాలు చెప్పారు. తెలియని వారికి చాలా మందికి మీరు చెప్పిన విషయాలు అందుతాయని మేము ఆశిస్తున్నాము. నమస్కారం. నమస్తే. ఇది ముఖ్యంగా మనసా వాచ కర్మణ ఆ పరమశివుడిని ఆరాధిస్తే తప్పక వరాలు ఇస్తాడు. భక్త సులభుడుగా అందరి ఇళ్లకు వచ్చి ఆయన అనుజ్ఞ ప్రసాదిస్తాడన్నది ఈ కార్తీక మాసం తాలూకా విశిష్టత. ముఖ్యంగా శివాలయాలను ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. స్వామి ఆరాధనలో అందరూ తరించాలి. స్వామి అనుజ్ఞను అందరూ పొందాలని కోరుకుందాం. నమస్కారం.